నార్త్ కొరియా జపాన్ మధ్య పీక్స్ కు చేరిన టెన్షన్స్. టోక్యోను తీవ్రంగా హెచ్చరించిన కిమ్ సిస్టర్. పసిఫిక్ లో ఒకే ఒక్క క్షిపణి పరీక్ష రేపిన అలజడేంటి? పసిఫిక్ మహాసముద్రంలో సునామీ పుట్టించిన దృశ్యమే ఇది. రీసెంట్ గా జపాన్ కు చెందిన చొకాయ్ యుద్ధ నౌక నుంచి అమెరికన్ తోమహాక్ క్షిపణి జరిగింది. ప్రపంచ యుద్ధం తర్వాత కేవలం సెల్ఫ్ డిఫెన్స్ కే పరిమితమైన జపాన్ ఇప్పుడు శత్రువుల కమాండ్ సెంటర్లపై నేరుగా దాడి చేసే సామర్థ్యాన్ని సాధించినట్లు ఈ పరీక్ష తర్వాత స్పష్టమైంది. ఎందుకంటే జపాన్ పరీక్షించిన ఈ మిస్సైల్ రేంజ్ 1000 కిలోమీటర్లకు పైమాటే. ఈ పరిణామాలు తమ దేశ ఉనికికే ప్రమాదకరంగా మారాయని నార్త్ కొరియా భావిస్తోంది. ఈ క్రమంలోనే కిమ్ సిస్టర్ కిమ్ యో జోంగ్ యాక్షన్లోకి దిగారు. జపాన్ కు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. జపాన్ తన పాత రక్షణ విధానాన్ని విడిచి ముందస్తు దాడులకు బాటలు వేసుకుంటోందని ఆమె ఆరోపించారు. తమ భద్రతకు ఏమాత్రం భంగం వాటిల్లినా ఊహించని రీతిలో ప్రతీకార చర్యలుంటాయని, జపాన్ భద్రత తీవ్ర ప్రమాదంలో పడేలా తమ రక్షణ బలగాలు తగిన సైనిక ప్రత్యామ్నాయాలు సిద్ధం చేస్తున్నాయని హెచ్చరించారు. దీనర్థం అవసరమైన జపాన్తో యుద్ధానికైనా సిద్ధమని. ఇటీవల జపాన్ విడుదల చేసిన డిఫెన్స్ వైట్ పేపర్ ఈ వివాదానికి మరింత ఆజ్యం పోసింది. ఈ నివేదికలో చైనా, రష్యాతో పాటు ఉత్తర కొరియాను జపాన్ తన భద్రతకు ప్రధాన ముప్పుగా స్పష్టంగా పేర్కొంది. ఈ వ్యూహాత్మక మార్పు ఆధారంగానే జపాన్ తన సైనిక బడ్జెట్ను జీడీపీలో 2% పెంచుకుంటూ రాబోయే 5 ఏళ్లలో $100 బిలియన్ కొత్త ఆయుధ సంపత్తికి వెచ్చిస్తోంది. దీర్ఘకాలిక స్ట్రైక్ సామర్థ్యాలను పెంచుకోవడాన్ని జపాన్ చట్టబద్ధం చేసుకునేందుకు ప్రయత్నిస్తోందని, ఇది ప్రాంతీయ శాంతికి తీవ్ర విఘాతమని పొరుగు దేశాలు మండిపడుతున్నాయి. జపాన్ ఒంటరిగా ఈ సాహసానికి ఒడిగట్టడం లేదని, దీని వెనుక అమెరికా ప్రోత్సాహం, కుట్ర ఉన్నాయని కిమ్ యో జోంగ్ ఆరోపించారు. వాషింగ్టన్ సహకారంతోనే టోక్యో ఈ ప్రమాదకరమైన సైనిక విస్తరణకు పాల్పడుతోందని KCNA స్పష్టం చేసింది. ఇండో పసిఫిక్ రీజియన్లో చైనా, ఉత్తర కొరియాలను కట్టడి చేయడానికి అమెరికా జపాన్ను రీమిలిటరైజ్ చేస్తోందని, ఏషియన్ వర్షన్ నాటోను ఏర్పాటు చేసేందుకు అమెరికా ప్రయత్నిస్తోందని ఉత్తర కొరియా ఆందోళన వ్యక్తం చేసింది. నిజానికి జపాన్, నార్త్ కొరియా మధ్య శత్రుత్వానికి దశాబ్దాల చరిత్ర ఉంది. 1910 నుండి 1945 వరకు కొరియన్ ద్వీపకల్పాన్ని జపాన్ సామ్రాజ్యం అత్యంత క్రూరంగా పాలించింది. దీనికి తోడు 1970-80ల కాలంలో జపాన్ పౌరులను ఉత్తర కొరియా ఏజెంట్లు అపహరించి తమ దేశంలో గూఢచారి శిక్షణకు ఉపయోగించుకున్నారు అనే వివాదం ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు పూర్తిగా దెబ్బతీసింది. ఈ చారిత్రక శత్రుత్వమే నేటి సైనిక ఉద్రిక్తతలకు బలమైన పునాదిగా మారింది. మరొకవైపు గత కొన్నేళ్లుగా ఉత్తర కొరియా విపరీతంగా పెంచిన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి, న్యూక్లియర్ పరీక్షలు జపాన్ను తీవ్ర భయాందోళనలకు గురిచేశాయి. ఉత్తర కొరియా పరీక్షించే క్షిపణులు తరచూ జపాన్ భూభాగం మీదుగా పసిఫిక్ మహాసముద్రంలో పడ్డం లేదా జపాన్ ప్రత్యేక ఆర్థిక మండలి సముద్ర ప్రాంతంలో ల్యాండ్ కావడం నిత్యకృత్యమైంది. జపాన్ ప్రజలకు అర్ధరాత్రులు ఎయిర్ రైడ్ సైరన్లు మోగడం సాధారణమైపోయింది. నార్త్ కొరియా నుంచి ఎదురవుతున్న ఈ నిరంతర అణు బెదిరింపుల నుంచి తమ దేశాన్ని కాపాడుకోవడానికి జపాన్ ఇప్పుడు తన సాంప్రదాయక రక్షణ విధానాన్ని పూర్తిగా మార్చుకోవాల్సి వచ్చింది. రెండవ ప్రపంచ యుద్ధంలో తీవ్రంగా నష్టపోయిన తర్వాత జపాన్ తన రాజ్యాంగంలోని ఆర్టికల్ 9 ప్రకారం సైన్యాన్ని దాడికి కాకుండా కేవలం ఆత్మరక్షణకే పరిమితం చేసుకుంది. అయితే ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితులు మారిపోవడంతో జపాన్ ఈ నాన్ మిలిటరీ దృక్పథాన్ని పక్కన పెట్టింది. శత్రువు తమపై దాడి చేయడానికి ముందే వారి క్షిపణి లాంచ్ ప్యాడ్లను ధ్వంసం చేసే కౌంటర్ స్ట్రైక్ సామర్థ్యాన్ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగానే అమెరికా నుంచి అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించే 100 తోమహాక్ క్రూయిజ్ క్షిపణులు కొనుగోలు చేస్తోంది. కిమ్ యో జాంగ్ ఈ స్థాయిలో తీవ్రంగా స్పందించడం వెనుక నార్త్ కొరియా వ్యూహాత్మక భయం స్పష్టంగా కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. జపాన్ ఇప్పటి వరకు తనను తాను కాపాడుకునేందుకు అమెరికాపై ఆధారపడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు సొంతంగా తోమహాక్ క్షిపణులను కలిగి ఉంటే అవి ప్యోంగాంగ్లోని ఉత్తర కొరియా అత్యున్నత సైనిక స్థావరాలను, కమాండ్ సెంటర్లను చాలా తక్కువ టైంలోనే నేలమట్టం చేస్తాయని నమ్ముతోంది. జపాన్ వద్ద ఈ ప్రతిఘటన శక్తి ఉంటే నార్త్ కొరియా అణు బెదిరింపులు కూడా తగ్గుతాయని భావిస్తోంది. కానీ కిమ్ సిస్టర్ వార్నింగ్ చూస్తుంటే అమెరికన్ మిసైల్స్ ప్యోంగాంగ్ను భయపెట్టేలా కనిపించడం లేదు. మరోవైపు ఈ పరిణామం కేవలం జపాన్, నార్త్ కొరియాల మధ్య ద్వైపాక్షిక వివాదంగా మిగిలిపోలేదు. జపాన్, అమెరికా, సౌత్ కొరియా త్రైపాక్షిక భద్రతా కూటమి బలోపేతం అవుతూ ఉండడంతో దానికి పోటీగా నార్త్ కొరియా, చైనా, రష్యా వ్యూహాత్మక కూటమిగా ఏర్పడుతున్నాయి. యుక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యాకు ఉత్తర కొరియా విపరీతంగా ఆయుధాలు, సైనిక బలగాలను సరఫరా చేస్తూ ఉండగా ప్రతిఫలంగా రష్యా నార్త్ కొరియాకు అధునాతన క్షిపణి, ఉపగ్రహ సాంకేతికతను అందిస్తోంది. ఇది ఆసియా పసిఫిక్లో సరికొత్త ప్రచ్ఛన్న యుద్ధానికి దారితీసింది. జపాన్ చేపడుతున్న రక్షణ విస్తరణ, దానికి ఉత్తర కొరియా ఇస్తున్న కౌంటర్ వార్నింగ్స్ తూర్పు ఆసియాలో ఒక ప్రమాదకరమైన ఆయుధ పోటీకి
బాటలు వేశాయి. జపాన్ హెచ్చరికలను నిరోధించడానికి ఉత్తర కొరియా త్వరలోనే మరోసారి ఘన ఇంధన ఆధారిత ICBM పరీక్ష లేదా అణ్వాయుధ పరీక్షలు నిర్వహించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దౌత్యపరమైన చర్చలు పూర్తిగా నిలిచిపోయిన ప్రస్తుత తరుణంలో పసిఫిక్ ప్రాంతంలో జరిగే చిన్నపాటి పొరపాటు కూడా పెను విధ్వంసానికి దారితీసే ప్రమాదమూ లేకపోలేదు.